brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. జూదం విషయంలో ఎస్పీ రియాక్ట్ అవ్వడానికి ఓ రకంగా కడప జిల్లా బీజేపీ నేతల మధ్య నడుస్తున్న కోల్డ్ వారే కారణం. 2 రోజుల క్రితం ఎంపీ సీఎం రమేష్ ఓ లేఖ రాశారు. జమ్మలమడుగు పరిధిలో జరిగే జూదం మట్కా అక్రమ మద్యంపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ని ఎస్పీని కోరారు. సీఎం రమేష్ లేఖలో పేర్కొన్న దేవగుడి నాగేశ్వర్ రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ప్రధాన అనుచరుడు కావడంతో ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే జమ్మలమడుగులో పేకాట క్లబ్లు నడుస్తున్నాయంటూ కలెక్టర్ ఎస్పీకి సీఎం రమేష్ లేఖ రాయడంపై మండిపడ్డారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. దరిద్రపు ఆలోచనతో దరిద్రపు లేఖ రాశారన్నారు. ఆయన ఎవరిని బతకనివ్వరని ఘాటుగానే రియాక్ట్ అయ్యారు ఆదినారాయణ రెడ్డి. కడప బీజేపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే రాజకీయం కాకరేపుతోంది. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి టార్గెట్ గా ఎంపీ సీఎం రమేష్ సంధించిన లేఖాస్త్రం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ లేఖపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కూడా స్పందించారు. జమ్మలమడుగులో జూదానికి చెక్ పెట్టే విషయంలో తాము సీరియస్ గానే పనిచేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఎంపీ సీఎం రమేష్ లేఖ రాశారని కాకుండా కడప జిల్లా వ్యాప్తంగా కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పై ఫోకస్ పెట్టామని చెప్పారు. అసలు ఆల్రెడీ డీప్గా ఎంక్వైరీ చేయమని డిఐజీ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి డిఎస్పీ చెప్పినాను. ఆ విషయం జమ్మలో డిఎస్పీ ఎంక్వైరీ చేసినాడు. అది సుత్త లెటరు, రాజకీయ కోణంలో ఇచ్చిన లెటరు. ఆయన ఎవరిని బతకనియాడు. దరిద్రపు ఆలోచనలు, దరిద్రపు లెటర్. పార్టీ ఏం లేదు, ఇక్కడ దరిద్రపు ఆలోచనతో దరిద్రపు లెటర్ ఇచ్చినాడు. దానికి రుజువు, చక్కటి రుజువు. ఏం జరిగింది ఎంక్వైరీ చేయమని నేనే స్వయంగా చెప్పిన. 1% ఎంక్వైరీ ఉంటే వాడు చేసిన చెప్పుతో నేనే కొడతాను.